హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసము మునగాకు పరాటా చేద్దాం అనుకుంటున్నాను. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి అనమాట. మరి మునగాకేది మా ఇంట్లోనే మునగ చెట్టు ఉంది. సో ఫ్రెష్గా కోసుకొచ్చి కలిపి మరీ చేసేస్తాను. రండి మా చెట్టు చూపిస్తాను. ఇదే మా మునగ చెట్టు. చూసారు ఎన్ని కాయలు పిందెలు పూత ఉందో. ఇంకా చాలా కాయలు మేము కొయ్యక చూడండి అన్నీ ఎండిపోయినాయి. బోల్డ్ అన్ని కాయలు ఎండిపోయి ఉంటాయి. ఒక్క చెట్టు అంటే చాలా కాయలు కాస్తుందండి. మునగాకు మంచి కోసేసి తెచ్చాము కదా, దాన్ని ఈనెలు లేకుండా శుభ్రం చేసుకోవాలన్నమాట. అంటే ఇట్లా ఉంటాయి కదా ఈనెలు, ఇలా అన్ని లీవ్స్ అన్నీ తీసేయాలి. నేను చాలా లేతాకులు కోసుకొచ్చాను ఫ్రెష్గా. అయితే వీటిని కడిగి శుభ్రంగా వాడుకోవాలి, కానీ నేను కడగట్లేదు. ఎందుకంటే మనం మించాంగ్ తుఫాన్ వచ్చింది కదా, దానివల్ల ఇవి తడిసి ముద్దయి కంటిన్యూస్గా 2 రోజుల నుంచి వాష్ అవుతూనే ఉన్నాయి. అందుకని నేను ఇంకా వాష్ చేయట్లేదు. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇగో కొంచెం గోధుమ పిండి తీసుకొని మీకు ఎంత కావాలో అంత, నేనైతే ఒక 2 పరోటాల వరకు చేస్తున్నాను. ముదురు ఆకులు అయితే నైఫ్తో కట్ చేసుకోండి, కానీ నావి చాలా లేత ఆకులు అనమాట. నేను చిన్న చిన్న కాడలు ఉన్నా కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. ఏది తిన్నా ఫైబరు, హెల్దీ, న్యూట్రిషియస్. ఇంకేం కావాలి చెప్పండి. అందులో మనం ఏమో టేస్టీగా చేస్తాం కదా. ఇంకా చపాతీ పరోటా అంటే కాసింత ఆయిల్ కూడా తగిలిస్తాం కదా. మాకు సాంబార్ కావాలన్నా కూడా జస్ట్ అలా వెళ్ళి ఆ ములక్కాయని ఇలా కోసుకొచ్చి అలానే వేసేస్తాం స్టవ్ మీద. ఇంకా దీనిలో కాంబినేషను చిక్కుడుకాయ కూర కూడా చేద్దాం అనుకుంటున్నా. నేను ఉప్పు వేయను, కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇందులో నేను ఉప్పు ఇందులో వేయను, ఎందుకంటే కర్రీస్లో ఉంటాయి, మళ్ళీ ఇందులో ఎందుకు కదా ఎక్స్ట్రా, అందుకని వేయం. మీరు కావాలంటే కొంచెంత ఉప్పు వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నార్మల్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. చక్కగా ఇలా ముద్ద కలిపేసుకోవాలి. పర్ఫెక్ట్ ముద్ద ఎప్పుడవుతుంది అంటే మనకి ప్లేట్లో ఏమి ఇలా అంటుకోకూడదు. అంటుకోకుండా చేస్తేనే పర్ఫెక్ట్గా మనము ముద్ద చేసినట్టు అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని ఇలా ఒక బౌల్తో మనం కవర్ చేసేసి కనీసం అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇది ఏ పిండికైనా మనం ఏం చేయాలనుకున్నా, రోటీ, పరాటా, పుల్కా ఏది చేయాలనుకున్నా మనం పిండి కలిపాక నాననివ్వాలి. ఆ పిండి నానితేనే రోటీ సూపర్గా వస్తుంది అనమాట. సో హరిబరిలో చేయకండి. ఇప్పుడు దీన్ని అరగంట రెస్ట్ ఇస్తాను. అరగంట తర్వాత మళ్ళీ కలుపుతాను. మన పిండి అరగంట బాగా నానిపోయింది, అందుకని ఇంకా చపాతీ చేస్తున్నాను. నేను చపాతీకి ఇక్కడే చేసేస్తాను అనమాట, ఎందుకంటే ఇక్కడ నాకు చాలా క్లీన్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. మళ్ళా అది కనుక పెట్టే టుకుమని ఊగుతూ ఉంటుంది. ఇదైతే గట్టిగా చక్కగా వస్తుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేశాను. బాండి పెనం వేయడం లోపల ఇలాగా ఇట్లా కొంచెం మర్దన చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇది మన మీషోలో దొరికింది నాకు. ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి బాగుంది. అది కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక్కసారి పిండి అద్దుకొని నార్మల్ మనం చేసే చపాతీ లాగే నేను కొంచెం చిన్న సైజ్ చేస్తున్నా, బాగుంటాయి కదా. ఈ ఆకుల వల్ల కొంచెం షేప్ అవుట్ అవ్వచ్చు, కానీ ఏం ప్రాబ్లం లేదు. టేస్ట్, న్యూట్రిటివ్ వాల్యూస్
సూపర్ కదా, కాల్షియం రిచ్ అంట, నేను చదివాను ఎప్పుడు. ఇలా చక్కగా ఇవి మీ సూపర్ మార్కెట్లో కూడా మునగాకు పరాటా అని స్పెషల్గా అమ్ముతున్నారు. బాబోయ్, మన ఇంట్లో చెట్టు ఉంటే చెట్టు మీద ఆకులన్నీ వేస్ట్ చేసేస్తున్నాం మనం అని. మునగాకు, మునక్కాయలు. అది అయితే ఒక చిన్న సైజ్దే చేశాను, ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ చేస్తాను. ఇలాగే సేమ్ మెంతి కూర పరోటా, పాలక్ పరోటా, ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్. మెంతి కూర ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. కోసుకొని కడుక్కొని సన్నగా చాప్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకొని ఇంకా సేమ్ కాల్చుకోవడమే. ఇది సిలికాన్ది కదా, ఏమవ్వదు. ఇప్పుడు దీని మీద ఆయిల్. మరి చపాతీ పరోటా కదా, కొంచెం చక్కగా ఆయిల్తోనే తినాలి. నార్మల్గా నేను ఎప్పుడు చపాతీలు పరోటాలు ఎక్కువ చేయను, ఎప్పుడు పుల్కాలే. ఇంక ఇవి మాత్రం మునగాకుతో చేసాం కాబట్టి పుల్కాలు రావన్నమాట. అందుకోసం ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో ముల్లంగితో చేస్తారు. మూలీ పరోటా, ఆలూ పరోటా, గోబీ పరోటా అన్నీ చేస్తాను నేను. కొంచెం కాలనిద్దాం. నాకంటే అలవాటు కాబట్టి చేయబెట్టేస్తున్నాను, మీరైతే గంటే పెట్టండి. యాక్చువల్లీ నేను ఒకసారి స్టార్ట్ చేస్తే రోటీ అయిపోయే వరకు లేపని, ఇలా ఇలా చేసేస్తూనే ఉంటాను. ఇది మునగాకుంది కదా, అందువల్ల కొంచెము తిరగట్లేదు. ఇలా రెడ్ రెడ్గా స్పాట్స్ రావాలి. ఇప్పుడు వేడి వేడిగా చికెన్ కర్రీలో తింటే సూపర్ ఉంటుంది. మంచిగా ఇట్లా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. మరి మునగాకు కూడా ఉడకాలి కదా. చూసారా, తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. ఇంకొకటి ఇలా వేసేయాలి, ఇలా చక్కగా కాలిపోతుంది. ఆ లోపల ఇంకోటి రెడీ చేసుకోవాలి. అదనమాట ప్రొసీజరు. ఇందులోకి నేను కర్రీ వేసుకొని తింటాను ఇప్పుడు. ఇది కూడా గరం రెడీ అయిపోయింది. ఇంకొకటి వేసేయాలి, ఇలా ఇలా వేసేయాలి. ఇంకా నేను లాగిచ్చేస్తాను. చికెన్ కర్రీ, గరం చికెన్ కర్రీ. ఆహా, ఇలా బయట చల్ల చల్లగా ఉండి వర్షం పడుతుంటే మనం ఇలా వేడి వేడిగా చికెన్ కర్రీ, మునగాకు పరోటా. ఇంకేం కావాలి? సూపర్. సూపర్ అంటే సూపర్. మునగా ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, పరోటా చేస్తే స్మెల్ ఏదో లేయట్లేదు. ఎవరు తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉందో. చికెన్ విత్ మునగాకు పరోటా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్. యాక్చువల్లీ ఇందులో మసాలా కూడా వేయొచ్చు మునగాకుతో పాటు, అది నేను మెంతి కూరతో చేసి చూపిస్తాను. ఓకేనా? చికెన్ కర్రీ, మునగాకు పరాటా. ఎలా ఉంది? సూపర్.
నేను పరాటాలు పుల్కాలు అవన్నీ ఎలా చేస్తాను చెప్పు. పరాటాలు ఓకే, ఫుల్కా ఇంకా సూపర్ కదా. ఐ సజెస్ట్ ఒకసారి ఫుల్కా చేసి, మామూలుగా అందరూ చేయలేరు, యూ డూ ఇట్ వన్స్. బాయ్. పుల్కా బాగా చేస్తాను కదా నేను, సో పరాటాలు కూడా. కానీ బ్రేక్ఫాస్ట్కి ఇలా మునగాకు పరోటా ప్లస్ చికెన్ కర్రీ ఎలా ఉంటుంది? చాలా సూపర్, వెరీ గుడ్. పప్పుతో కూడా బాగుంటుంది కదా, పప్పు దహి పెరుగు. అయితే బాయ్ బాయ్. అయితే మా ఇంట్లో చిక్కుడు చెట్టు బాగా వచ్చేసి కాయలు కాస్తుంది అనమాట. ఈ కాయల్ని కూడా నేను కోసి మంచిగా కర్రీ వండేస్తా. బాయ్.